మనిషి జీవితంలో అత్యంత సంతోషంగా ఉండే క్షణం డబ్బు వచ్చినప్పుడు కాదు, ప్రేమ దొరికినప్పుడు కూడా కాదు. ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు చెప్పిన ఈ 5 సందర్భాలు మీ జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేస్తాయి. చివరిది విన్న తర్వాత మీరు సంతోషం కోసం వెతకడం మానేస్తారు. సైకాలజీ ప్రకారం మనిషి ఎక్కువ సంతోషంగా ఎప్పుడు ఉంటాడో తెలుసా? ప్రతి మనిషి తన జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటాడు. కొందరు డబ్బు ఉంటేనే ఆనందం అనుకుంటే, మరికొందరు మంచి బంధాలే నిజమైన సంతోషానికి కారణమని నమ్ముతారు. కానీ సైకాలజీ ప్రకారం మనిషి జీవితంలో అత్యంత సంతోషాన్ని కలిగించే 5 సందర్భాలేవో తెలుసా? మనిషి నిజంగా సంతోషంగా ఉండే 5 సందర్భాలు. సంతోషం అనేది డబ్బు, లగ్జరీ లైఫ్ లేదా పెద్ద విజయాలతో మాత్రమే వచ్చే భావన కాదు. సైకాలజీ ప్రకారం మనిషి మెదడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సహజంగానే ఆనందం, సంతృప్తి, ప్రశాంతత వంటి భావాలను అనుభవిస్తుంది. దీనికి డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ వంటి మెదడులోని రసాయనాలు కూడా కారణమవుతాయి. ఇంతకీ మనిషి జీవితంలో అత్యంత సంతోషాన్ని కలిగించే 5 సందర్భాలేవో చూద్దాం. మొట్టమొదటిగా, లక్ష్యాన్ని సాధించినప్పుడు. ఒక విద్యార్థి పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం, ఉద్యోగి ప్రమోషన్ పొందడం, వ్యాపారి తన లక్ష్యాన్ని చేరుకోవడం, లేదా ఎన్నో సంవత్సరాల కష్టానికి తగిన ఫలితం రావడం వంటి సందర్భాల్లో కలిగే ఆనందం చాలా ప్రత్యేకమైనది. సైకాలజీ ప్రకారం మనం కష్టపడి సాధించిన విజయాలు మెదడులో డోపమైన్ను విడుదలకు ప్రేరేపిస్తాయి. దీంతో సంతృప్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అందుకే చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని ఒక్కొక్కటిగా సాధించడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెండవది, నచ్చిన వ్యక్తులతో గడపడం. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి, పిల్లలు లేదా ఆత్మీయ స్నేహితులతో కలిసి గడిపే క్షణాలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మనుషులు సహజంగానే సంఘజీవులు కాబట్టి మంచి సంబంధాలు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఇలాంటి సందర్భాల్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల కావడం వల్ల అనుబంధం, భద్రత, ప్రేమ వంటి భావనలు బలపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. మూడవది, ఇతరులకు సహాయం చేసినప్పుడు. ఎవరికైనా అవసరమైన సమయంలో చేయూత ఇవ్వడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, రక్తదానం చేయడం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి పనులు చేసిన తర్వాత చాలామందికి ప్రత్యేకమైన సంతృప్తి కలుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మన జీవితానికి అర్థం ఉన్నట్లు అనిపించడం, ఆత్మసంతృప్తి పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నాలుగవది, క్రొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు. క్రొత్త భాష నేర్చుకోవడం, క్రొత్త నైపుణ్యాన్ని సంపాదించడం, ఒక మంచి పుస్తకం చదవడం లేదా చాలా కాలంగా భయపడుతున్న పనిని విజయవంతంగా పూర్తి చేయడం వంటి అనుభవాలు ఆనందాన్ని కలిగిస్తాయి. సైకాలజీ ప్రకారం మనిషి తనలో తాను అభివృద్ధి చెందుతున్నాననే భావన ఎంతో ముఖ్యమైనది. క్రొత్త అనుభవాలు మెదడును చురుగ్గా ఉంచడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. ఐదవది, కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు. మన దగ్గర లేని వాటి గురించి ఆలోచించడం కంటే ఇప్పటికే ఉన్న మంచి విషయాలను గుర్తించి వాటికి కృతజ్ఞత చెప్పే అలవాటు ఉన్నవారు ఎక్కువ సంతోషంగా ఉంటారని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యంగా ఉండడం, కుటుంబం తోడుగా ఉండడం, స్నేహితుల మద్దతు, రోజువారీ చిన్న విజయాలు వంటి విషయాలను గుర్తించి ఆనందించడం మానసిక ప్రశాంతతను పెంచుతుంది. మీరు సంతోషంగా ఉన్న సందర్భాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి సైకాలజీ ఆధారిత జీవిత సత్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.